నమస్తే. 2024 మార్చి నెల ద్వాదశ రాశుల వారికి మాస ఫలాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష విశారద శ్రీ కె డాక్టర్ వేణుగోపాల్ గారు. మరి గురూజీ గారిని అడిగి మరి ఈ యొక్క మాస ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురూజీ గారు. వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వవిద్యానాం విసజే వరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నందరికీ నమస్కారం. గురువుగారు, ఇప్పుడు కన్యారాశి గురించి తెలుసుకుందాం. ఎవరెవరు కన్యారాశికి చెందినవారు, ఎవరెవరికి కన్యారాశి ఫలితాలు వర్తిస్తాయి? అధికంగా తెలివితేటలు కలిగి కాస్త స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో సమయస్ఫూర్తితో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తూ జీవనాన్ని సాగించేటువంటి ఈ కన్యారాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి ఉత్తరా పల్గొని నక్షత్రం అనగా 2, 3, 4 3 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 2 పాదాల వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి కన్యామాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి ఈ కన్యారాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. గురువు గారు, కన్యారాశి వారికి మార్చి నెలలో అనుకూల గ్రహాల వాటి వల్ల ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి? ఈ 2024 మార్చి మాసంలో కన్యారాశి వారికి 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉందమ్మా. అందులో వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు మార్చి 14 వరకు షష్టమ భావమైనటువంటి కుంభరాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు కనుక ఈ షష్టమ భావంలో ఉండడం వల్ల అధికారుల నుంచి సానుకూల వాతావరణం, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి నూతన పదవులు కానీ లేకపోతే అభివృద్ధిని కానీ సాధించుకోగలుగుతారు. జనసాకారం వీరికి బాగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మార్చి 15 తర్వాత షష్టమ భావమైనటువంటి కుంభరాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల జనసాకారం పుష్కలంగా లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. భూ వాహన సౌఖ్యం కానీ లాభాలను కానీ అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమ సప్తమ భావాల్లో అనగా కుంభ మీనరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆకస్మికంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు సైతం వీరికి అనుకూలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావమైనటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ధైర్యంగా వీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూముల నుంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వీరితో పనిచేసేటువంటి పనివారి సహకారం కూడా వీరికి పుష్కలంగా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఈ రకంగా 2024 మార్చి నెలకు గాను ఈ కన్యారాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శని ఈ 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. శుభ ఫలితాలను అందిస్తున్నాయి. ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉందమ్మా. గురువుగారు, కన్యారాశి వారికి ఈ నెలలో ప్రతికూల గ్రహాలు ఏమైనా ఉన్నాయా? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఉన్నాయమ్మా. మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలంతా కూడా ప్రతికూలంగా సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే కుటుంబంలో అశాంతికి కానీ అవకాశం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో సంచారాన్ని కొనసాగించడం వల్ల వీరి మాటల వల్ల అపార్థాలు, స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే జన్మరాశిలో కేతువు, సప్తమంలో అనగా మీనంలో రాహు సంచారం కొనసాగించడం వల్ల రాహుకేతు దోషం వీరికి స్పష్టంగా కనిపిస్తోంది. వీరు అనుకున్న పనులు కొన్ని నిరాశని కలిగిస్తాయి. అనుకున్నంతగా అధిక ఫలితాలను పొందలేకపోతారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి పరిస్థితి కూడా వీరికి కనిపిస్తుంది. మరి 2024 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారికి గురువు, శుక్రుడు, రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. గురువుగారు, ప్రతికూల ఫలితాలకు పరిహారం ఏమైనా ఉంటే చెప్తారా? తప్పనిసరిగా అమ్మ, కన్యారాశి వారు 2024 మార్చి నెలకు గాను ఈ ప్రతికూల గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశిలో కేతు సంచారం, సప్తమ భావంలో రాహు సంచారం కొనసాగుతోంది కనుక వీరు తిరుపతి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ నిర్వర్తించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే షష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల వీరికి ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ స్త్రీజనంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కనుక
శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమభావంలో గురు సంచారం వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి, అనారోగ్య సమస్యలకు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది కనుక సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకుని 3 ప్రదక్షిణలు నిర్వర్తించి 1 కేజీ శనగలు గన అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయ పూజారి వారికి కానీ అర్చక స్వామికి కానీ అందించడం వల్ల ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక కన్యారాశి వారు తప్పనిసరిగా ఈ పరిహారాలు నిర్వర్తించుకుని ఈ ప్రతికూల గ్రహాల యొక్క తీవ్రతను తగ్గించుకుంటే సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందమ్మా. ధన్యవాదాలు. నమస్తే.